గైస్, ఇవాళ మన టాపిక్ యుఎస్ ఇండిపెండెన్స్. ఎందుకంటే ఇవాళ July 4th యుఎస్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే మన ఇండియా లాగా పెద్ద హిస్టరీ ఉంటుంది. మన ల్యాండ్ కోసం మనం ఎలా అయితే ఫైట్ చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నామో అట్లా కాదు వీళ్ళదంతా డిఫరెంట్. ఎట్లా అంటే ఇప్పుడు యుఎస్ అనేది లేకముందు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఇండిజీనియస్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు, డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ అక్కడ ఉంటుండే. అయితే ఏమైంది అంటే 1600s 1700s ఈ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి పీపుల్ ఎక్స్ప్లోర్ చేస్తూ యుఎస్కి వస్తుండే. బ్రిటిషర్స్ వెస్ట్ సైడ్ కాలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్ పీపుల్ సెంట్రల్ అమెరికాని కాలనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ సో వన్ లైక్ డచ్, స్పెయిన్, అలా ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద యుఎస్ వాళ్ళు అలా కాలనైజ్ చేస్తూ ఉంటుండే. కానీ పోతుంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఆ సెటిలర్సే, ఈ బ్రిటిష్ నుంచి వచ్చిన సెటిలర్సే ఏమైంది అంటే దే స్టార్టెడ్ థింకింగ్, మనం ఎందుకు వీళ్ళ అండర్ మనం రూల్ చేయబడుతున్నాం, మనం వీళ్ళకి ఎందుకు ఇంత ట్యాక్సెస్ కడుతున్నాం అని చెప్పి వాళ్ళే కరెంట్ ఉన్న బ్రిటిషర్స్ మీద ఫ్రెంచ్ పవర్ సపోర్ట్ తీసుకొని బ్రిటిషర్స్ని ఫైట్ చేసి వాళ్ళు అలా ఫ్రీడమ్ తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు కూడా బేసిక్గా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, కానీ అక్కడ ఫ్యూ డికేడ్స్ జనరేషన్స్ నుంచి అక్కడ ఉండి ఆ ల్యాండ్ వాళ్ళది అని ఫీల్ అయిపోయి ఇంకా మేము ఎందుకు వీళ్ళకి ట్యాక్సెస్ పే చేస్తున్నాం, మనమే సెల్ఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి అని చెప్పి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారు. కానీ యాక్చువల్లీ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండిజీనియస్ పీపుల్. అండ్ ఇండిజీనియస్ పీపుల్ ఆ టైంలో బ్రిటిషర్స్ సైడ్ ఉంటుండే అంట. ఎందుకు అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ బ్రిటిషర్స్ అయినా వాళ్ళ ల్యాండ్ని ఇన్వైట్ చేయకుండా వాళ్ళకంటూ ఆ ల్యాండ్ ఇస్తారు అని నమ్మకం ఉండే. వేరాజ్ ఈ సెటిలర్స్ వాజ్ యాక్చువల్లీ అ థ్రెట్ టు దెమ్ అంట. అండ్ ఆనెస్ట్లీ వాళ్ళు అనుకున్నట్టే ఇండిపెండెన్స్ రాగానే ఇండిజీనియస్ పీపుల్ అందరినీ చాలా చంపేశారంట. అండ్ దెన్ ఇలా న్యూ పాలసీస్ అని, న్యూ లాస్ అని బట్టి వాళ్ళని చాలా డిస్ట్రాక్ట్ చేసి మొత్తానికి వాళ్ళ ల్యాండ్ని వాళ్ళ దగ్గర నుంచే తీసుకొని వీళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చుకున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. బాయ్.